కథాభిమానులందరికీ నమస్కారం అండి. నేను డాక్టర్ శ్రీమతి కొఠారి వాణి చలపతిరావు. ఈ ఆదివారం రోజు మీకోసం ప్రత్యేకంగా 3 తరాల కథ అనే ఒక ఆలోచనాత్మకమైన కథను వినిపించబోతున్నాను. నేను రీసెంట్గా రచించి నా స్వరంతో వినిపిస్తున్న ఈ కథ పేరు మరోసారి 3 తరాల కథ. ఇంకా ఆలస్యం చేయకుండా కథలోకి ప్రవేశిద్దాం. బయట నుంచి వచ్చేసరికి వంటింట్లో నుంచి 2 ఆడగొంతులు వినిపిస్తున్నాయి తారకు. అమ్మమ్మ వచ్చినట్టుంది. అదిగో ఆ గొంతు ఆమెదే. ఆ రెండోది రోజు ఇంట్లో తనకు వినిపించే అమ్మ గొంతు. వీళ్ళిద్దరూ కలిశారంటే ఉప్పు నిప్పే, ఇద్దరికీ 1 నిమిషం పడదు అనుకుంది తార తనలో తను నవ్వుకుంటూ. కన్నాం పెంచామని పదే పదే అంటావు. ఏం పెంపకమే అమ్మ నీది? నలుగు పెట్టి నీళ్లు పోసి ఓ చొక్కా తొడిగి ఉయ్యాల్లో పడుకోబెట్టి జోలపాడుతూ ఊపితే సరిపోయిందనుకున్నావా? ఏనాడైనా దగ్గర కూర్చోబెట్టుకొని నాకు చదువు చెప్పావా? హోంవర్క్ చేయించావా నాతో? ఏదైనా జబ్బు చేస్తే మా నూరి మస్తాన్ సాహిబుని పిలిపించి దిష్టి మంత్రం పెట్టించటం, ఆ నాడీ వైద్యం డాక్టరు, ఆయన పేరేంటి, సంజీవయ్య, ఆయన్ని పిలిచి చెయ్యి చూపించి మందు బిళ్ళలు ఇప్పించటం తప్ప సరైన వైద్యం చేయించావా? దాని దుష్ఫలితం ఒకటి ఇప్పటి వరకు నేను అనుభవించాల్సి వస్తోంది అంది పూర్ణిమ తల్లి రాంబాయమ్మతో. నాకే చదువు రాదు, నీకేం చెప్పగలనిక? మా రోజుల్లో ఆడపిల్లలకు బడికి పంపి చదువు చెప్పించటం కూడానా? ఇక వైద్యం అంటావా? మా ఊళ్ళో ఉన్న డాక్టరు ఆ సంజీవయ్యే. మన ఊరికే కాక చుట్టుపక్కల 4 ఊళ్లకు ఆయనే డాక్టరు. ఆయన హస్తవాసి మంచిదని పేరు. చీటికి మాటికి చిన్న చితక రోగాలకు పట్నం పోవడం అంటే అయ్యే పనేనా? అయినా ఎవరు తీసుకెళ్ళాలి? మగాడు మీ నాన్న తీసుకెళ్ళాలి. ఆయన ఎప్పుడు బాధ్యతగా మెలిగాడని, ఎప్పుడు కష్టపడి పనిచేశాడని, తాత ముత్తాతలు సంపాదించి ఇచ్చిపోయిన ఆస్తులను కూర్చుని అనుభవించటం తప్ప అని రాంబాయమ్మ అంటూ ఉండగా తను వచ్చినట్టు తెలియకుండా ఓ పక్కకు నిల్చొని అమ్మమ్మల సంభాషణను నిశ్శబ్దంగా వింటూ ఉంది తార. ఈసారి తల్లి పూర్ణిమ గొంతు వినపడింది నిష్ఠూరం ధ్వనిస్తూ. ఇక మీ ఆయన సంగతే చెప్పావు. నాన్న అని ఆయన్ని చెప్పుకోవటానికి కూడా సిగ్గేసేది నాకు. ఎంత పురుషాహంకారమో, ఆడవాళ్లను గడ్డిపోచలా తీసి పడేసేవాడు అంటూ. అదే మరి చెప్పేది, ఎంత జులుం చెలాయించేవారని. నోరు విప్పితే ఎదురు సమాధానం చెప్తావా నాకు అంటూ నా మీదికి పోట్ల గిత్తలా వస్తూ చెయ్యి కూడా ఎత్తేవారు. తెలుసు, నా చిన్నప్పుడు చూడలేక చచ్చేదాన్ని మీ ఇద్దరి గొడవ అనకు. అక్కడే నా కొళ్ళు మండిపోతుంది. ఆయన ఎన్నన్నా కుక్కిన పేన్లా పడి ఉండేదాన్ని నేను, తెలుసా? అవునవును తెలుసు. అది చూసి తరించేదాన్నిగా. మొగుణ్ణి చూడగానే ఎక్కడలేని పతివ్రతామ్మ తల్లి లక్షణాలు నీలోనే ప్రవేశించేవి. భుజాల నిండా కొంగు కప్పుకొని ఆయన ఏమన్నా అనగానే అయ్యో అలా అనకండి అంటూ ప్రాధాయపడేదానివి. ఆయన ఎత్తిన ఆ చెయ్యిని ఆనాడే ఆ మొదటి రోజే గట్టిగా మణికట్టు దగ్గర పట్టుకొని ఆపి ఉంటే ఆయన ఆట ఆ రోజుతో కట్టి ఉండేది. అలసివ్వబట్టే ఆ తర్వాత ఏకుమేకై కూర్చొని నేను మగవాణ్ణి అని నీ మీద అథారిటీ చలాయించటం మొదలుపెట్టాడు అని కూతురు పూర్ణిమ అనగానే రాంబాయమ్మ, అయ్యో ఇంకా మీ నాన్ననేం చూశావు? మా నాన్న అదే మీ తాతయ్య అయితే అమ్మమ్మ మీద చేతిలో ఏది ఉంటే అది విసిరేసేవాడు కోపం వస్తే. అమ్మా ఇంకా చెప్పకు, ఆగక్కడ. నీ ఆడపురాణమే నాకు అసహ్యం అంటే ఇంకా వెనక్కి వెళ్ళి మీ అమ్మ ఆడపురాణం కూడా మొదలుపెట్టావా? వెళ్ళలేక చస్తా, వద్దు. ఆడదాని చేతగానితనానికి పరాకాష్ట ఆ కాలం అని పూర్ణిమ అంటుంటే, ఆడదంటే అలాగే ఉండాలి మరి. అలా ఉంటేనే సంసారాలు నిలుస్తాయి. నువ్వు మీ ఆయన మాట్లాడుకుంటుంటే వింటుంటాగా. అది మాట్లాడుకున్నట్టు కాదు,
పోట్లాడుకున్నట్టు ఉంటుంది. ఆయన ఒకటంటే నువ్వు 10 అంటావు. చిన్న చిన్న విషయాలకే రాద్ధాంతం చేస్తావు. తను నెమ్మది మనిషి కాబట్టి సరిపోయింది, కానీ అదే కోపదారి మనిషి అయితేనా అంటూ రాంబాయమ్మ ఇంకా అనటం పూర్తి చేయకముందే, ఎందుకు వస్తుంది కోపం ఆయనకు? నాకు రాదా? మగవాళ్ళకేనా కోపం? ఆడవాళ్ళకు ఉండదా? ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఊరుకుంటానా అని పూర్ణిమ అంటుండగా రాంబాయమ్మ దృష్టి ఎదురుగా వచ్చి నిల్చున్న మనవరాలు తార మీద పడింది. నువ్వెప్పుడొచ్చావే? చూడనేలేదు నిన్ను అంది దగ్గరికి వచ్చి తనేసుకున్న అరకొర డ్రెస్సుని పైనుంచి కిందికి అగాదిగా చూస్తూ వీపు మీద చెయ్యేసి మనవరాల్ని గుండెలకు హత్తుకుంది. మీ అమ్మ కూతుళ్ళ వాదన మొదలైనప్పుడే వచ్చానమ్మమ్మా, ఎందుకులే డిస్టర్బ్ చేయటం అని అక్కడే ఉండిపోయాను అంది తార నవ్వుతూ. చూడవే మీ అమ్మ గుడ్డొచ్చి పిల్లనెక్కిరించినట్టు నన్ను ఎన్నెన్ని మాటలు అంటోందో. తను చిన్నపిల్లేం కాదు, 50 ఏళ్ళు దాటాయి. అయినా ఇంకా ఆ చొక్కాలాగోలు. అమ్మమ్మ, అవి చొక్కాలాగోలు కాదు, షర్ట్ షల్వార్లు. అదే ఏదోలే, ఆ వేసుకుంటుంది. చక్కగా జడేసుకుని పూలు పెట్టుకోకుండా జుట్టు కత్తిరించుకుని క్లిప్పు పెట్టుకుంటుంది. ఇదేమైనా బాగుందా చెప్పు నువ్వైనా అని అమ్మమ్మ అలా అనగానే తార వెళ్ళి వెనక నుంచి తల్లి భుజాల చుట్టూ చేతులు వేసి, మా మమ్మీ ఇలా ఉంటేనే నాకు నచ్చుతుందమ్మమ్మ. స్టైలిష్ మమ్మీ అంటే ఇలాగే ఉండాలి. అమ్మమ్మలా అంటే అదే నీలా ఉంటే ఏం బాగుంటుంది? నువ్వంటే పాతకాలం మనిషివి, పైగా నువ్వు మారమన్నా మారవు. మా మమ్మీని మాత్రం ఇలాగే ఉండని. మేమిద్దరం కలిసి బయటకు వెళ్తుంటే అందరూ మీరు అక్క చెల్లెళ్ళా అని అడుగుతారు తెలుసా? ఇలా యంగ్ మమ్మీలే బాగుంటారు అని అంటుంటే రాంబాయమ్మ, బాగుంది సంపడం, మిమ్మల్ని చూసుకుని మీరే మురిసిపోవాలిక అంటూ తులసి పూజ కోసమని తలుపు తీసుకుని అటు ఇంటి వెనక వైపు వెళ్ళింది రాంబాయమ్మ. 50 ఏళ్ల క్రితం పూర్ణిమ ప్రణయ్లది లవ్ మ్యారేజ్, పైగా ఇంటర్ క్యాస్ట్. డిగ్రీ ఫైనల్లో మొదలైన ప్రేమ పీజీ వరకు సాగి ఆ తర్వాత తల్లిదండ్రులు పెళ్లి ప్రయత్నాలు చేస్తుంటే అప్పుడు విషయం బయట పెట్టారు ఇద్దరు. వద్దంటే వద్దన్నారు పెద్దవాళ్ళు. సహజంగా కోపిష్టి అయిన పూర్ణిమ తండ్రి నరసింహమూర్తి, నువ్వు ఈ పెళ్లి చేసుకుంటే నేను ఊరిపోసుకొని చస్తా అన్నాడు. తండ్రి మాటలు అసహ్యం కలిగించాయి పూర్ణిమకు. నీ బెదిరింపులకు భయపడటానికి, నీ కోపానికి గజగజ వణికిపోవటానికి నేను అమ్మను కాదు నాన్న. నువ్వు పిరికివాడివి గనకనే నీకిష్టం లేనిది జరగబోతుంటే చస్తా చస్తా అంటూ ఆ విధంగా నన్ను బెదిరించే ప్రయత్నం చేస్తున్నావు. నాకు నచ్చిన వాడిని నేను పెళ్లి చేసుకుంటా అంటున్నా, అందులో తప్పేంటి? ఈ రోజుల్లో కూడా ఈ కులాలు గోత్రాలు ఏంటి? కులం, గోత్రం, శాఖ అన్నీ చూసి తాతయ్య నీకు అమ్మనిచ్చి పెళ్లి చేస్తే ఆమెను నువ్వెంత సుఖపెడుతున్నావో రోజు చూస్తూనే ఉన్నాగా. అది చూశాకే నేను ఈ నిర్ణయం తీసుకున్నాను, ప్రేమించి పెళ్లి చేసుకోవాలి అని. అనుకున్నట్టే నా మనసుకు నచ్చిన యువకుణ్ణి పెళ్లి చేసుకోబోతున్నాను. మీరు చేస్తే చెయ్యండి, లేకుంటే నేనే ఇంట్లో నుంచి వెళ్ళిపోయి ఏ గుళ్ళోనో ప్రణయ్ని పెళ్లి చేసుకుంటా అంది పూర్ణిమ అదురు బెదురు లేకుండా. దాంతో దిగివచ్చి అయిష్టంగానే కూతురి పెళ్లి చేశాడు ఆమె తండ్రి నరసింహమూర్తి. ఆయన చనిపోయి 10 ఏళ్ళు అవుతున్నా ఇప్పటికీ ఆనాటి కూతురి ప్రేమ పెళ్లి గొడవలు కావాలనే మాటిమాటికి తెస్తూ సాధిస్తూ ఉంటుంది రాంబాయమ్మ. అప్పుడు అలా చేశావుగా, మమ్మల్ని ఎంత మానసిక వేదకు గురి చేశావు. ఏదో కన్నందకు తప్పదు అని ఒప్పుకున్నాం కానీ అంటూ మాటను సాగదీస్తుంది మాటిమాటికి. దాంతో అమ్మా, ఎన్ని అనుభవాలైనా నువ్విక మారవు అని మనసులోనే అనుకుంటూ మౌనంగా ఉండిపోతుంది పూర్ణిమ. తార తల్లిదండ్రుల ప్రేమ కథను, అది సుఖాంతం కావటానికి జరిగిన ప్రేమ యుద్ధాన్ని తల్లి చెప్తుంటే చాలా ఎగ్జైట్మెంట్తో వింటూ, రియల్లీ అప్పుడే ఆ రోజుల్లోనే
నువ్వు లవ్ మ్యారేజ్ చేసుకున్నావా? వింటుంటే నాకు చాలా హ్యాపీగా ఉంది. లేడీస్ అలా డేర్గా ఉండాలి మమ్మీ. అండర్స్టాండింగ్స్తో చేసుకున్న మ్యారేజ్లో లైఫ్ లాంగ్ హ్యాపీనెస్ ఉంటుంది అంది. తార చాలా యాక్టివ్, చాలా ఫాస్ట్ గర్ల్. దానికి తోడు చాలా బ్యూటిఫుల్గా, గ్లామరస్గా ఉంటుంది. అదిరిపోయే డ్రెస్సులు వేస్తుంది. భుజాల దగ్గర ఓపెన్గా ఉన్న కోల్డ్ స్లీవ్ టాప్స్, మోకాళ్ళ దగ్గర చిరిగినట్టుండి దారాలు వేళ్లాడే జీన్స్ ప్యాంట్లు వేస్తుంది. జుట్టుకు కాపర్ కలర్ డై చేస్తుంది. కాస్ట్లీ కాస్మెటిక్స్ వాడుతుంది. ఫ్రెండ్స్తో సినిమాలకు, షికార్లకే కాదు పబ్బులకు వెళ్తుంది. తండ్రి ప్రణయ్ బాగా సంపాదిస్తుండటం, ఆస్తిపాస్తులు కూడా బాగా ఉండటంతో ఒక్కగానొక్క గారాల పట్టి తార హ్యాండ్ బ్యాగ్లో క్రెడిట్, డెబిట్ కార్డులు చాలానే ఉంటాయి. డబ్బెక్కువైతే ఏం చేసుకోవాలో తెలియక దాని వెంటే లగ్జరీస్ కూడా చాలానే వచ్చి చేరతాయి. అందుకే మోడర్న్ ముచ్చట్లు బాగానే చెప్తుంది తార. ఈ రోజుల్లో ఆడవాళ్లు ఎక్కువగా తాగే వోడ్కా, షాంపెయిన్ వంటివి డ్రింక్ కిందికి రావట. అలా అనకూడదట. వాటిని ఉట్టిగా ఏ కూల్ డ్రింకో తాగటం అనాలట. అది కామన్ ఇప్పుడు. ఇలా ఈ కాలం కుర్రకారకు ప్రతొక్కటి కామనే. దేన్ని సీరియస్గా తీసుకోవలసిన అవసరం లేదన్నది వాళ్ళ వాదన. వాదన కూడా కాదు, చాలా అలవోకగా చెప్పే మాట. అదొక్కటే కాదు, డేటింగులు, రిజిస్టర్ మ్యారేజీలు, డైవర్స్ తీసుకోవటాలు ఇవేవి సీరియస్గా తీసుకోవాల్సిన విషయాలు, పరువు మర్యాద అంటూ నెత్తి కొట్టుకోవలసిన విషయాలు కావట. మోడర్న్ కల్చర్ తెలియని పేరెంట్సే అలా పాత చింతకాయ పచ్చడి డైలాగ్స్ చెప్తారట. ఇది యువత ఉవాచ. అంతేకాదు, ఇప్పుడు దేశం మొత్తంలో అందరి నోట రన్నింగ్లో ఉన్నది ఒకటే డైలాగ్, నా ఇష్టం అన్నది. నాకేది ఇష్టమైతే అది అలా చేస్తా. సంప్రదాయం, పరువు ప్రతిష్టలు, తొక్క తోలు అంటూ నాన్సెన్స్ మా దగ్గర మాట్లాడకండి అని అంటున్నారు. తారది కూడా అదే ఒపీనియన్, అదే భావజాలం. బేబీ, నీకిప్పుడు 29 years. మరి ఇంకా మ్యారేజ్ ఎప్పుడు చేసుకుంటావు? లైఫ్లో సెటిల్ అవ్వాలని లేదా? జాబ్ కూడా చేస్తున్నావు కదా అని కూతురు తారను ఎదురుగా కూర్చోబెట్టుకుని అడిగాడు ఓ రోజు తండ్రి ప్రణయ్. భర్త మాటలో మాట కలుపుతూ తల్లి పూర్ణిమ, నేను అదే అడుగుతున్నాను రోజు. ఉండు ఉండు చెప్తా చెప్తా అంటుంది కానీ చెప్పదు. ఎవరినన్నా లవ్ చేస్తుందేమో అడుగు ప్రణయ్. మనము ఎలాగో మోడర్న్ థింకింగ్ వాళ్ళమే కనుక మనకు ఎలాంటి అభ్యంతరాలు ఉండవు ఆ విషయంలో అంది భర్తకు వంత పాడుతున్నట్టు. అవును, మంది లవ్ మ్యారేజే అయితే దాన్ని ఎందుకు అలా చేసుకోవద్దంటాము అన్నాడు ప్రణయ్ నవ్వుతూ. చెప్పుతారా అంది పూర్ణిమ. దాంతో నోరు విప్పింది తార. తలెత్తి సూటిగా తండ్రి కళ్ళల్లోకి చూస్తూ, ఎస్ డాడ్, యు ఆర్ కరెక్ట్. నేను ఒక అతనితో డేటింగ్లో ఉన్నాను. మా ఇద్దరి వే ఆఫ్ థింకింగు, ఒపీనియన్స్, ప్లాన్ ఆఫ్ మ్యారీడ్ లైఫ్ అన్నీ కలుస్తున్నాయి. అందుకని ఇద్దరం మ్యారేజ్ చేసుకోవాలని అనుకుంటున్నాం అంది తన ఫ్యూచర్ ప్లాన్స్కి సంబంధించిన మామూలు విషయాన్ని మాట్లాడుతున్నట్టు పేరెంట్స్తో ఓపెన్గా. అవునా, ఇంకేం మరి, వెరీ గుడ్. నువ్వు ఇలాంటి న్యూస్ చెప్తావని నేను భారత్ మ్యాట్రిమోనియల్లో నీ ప్రొఫైల్ రిజిస్టర్ చేయలేదు అన్నాడు ప్రణయ్. ఎవరు తారా అతను? ఆసక్తిగా అడిగింది పూర్ణిమ. మా ఆఫీసులో నా బాస్. నేనంటే పిచ్చి లవ్ అతనికి. నాకు అంతే. అయినా కొంచెం లేట్ ఎందుకు అయిందంటే అతనికి ఆయన వైఫ్ నుంచి డైవర్స్ వచ్చేది ఉంది. దానికోసం వెయిట్ చేస్తున్నాం అంది చాలా క్యాజువల్గా తార. పక్కనే బాంబు పేలినట్టు అదిరిపడ్డారు పూర్ణిమ, ప్రణయ్ ఇద్దరు. అతనికి పెళ్ళయిందా? ఒక్కొక్క మాట
బుల్లెట్లా దూసుకొచ్చాయి పూర్ణిమ నోటి నుంచి. ఒక పాప కూడా వాళ్ళకి అంటూ మరో బాంబు పేల్చింది తార. పెళ్ళై ఒక పాప కూడా ఉన్నవాడిని ప్రేమించావా? ప్రేమ అని అంటారా అసలు దాన్ని? సెకండ్ మ్యారేజ్ వంటి చేసుకోవాల్సిన అవసరం ఏంటి నీకు అని అడిగాడు ప్రణయ్ ముఖంలో కోపం వ్యక్తమవుతుండగా. నువ్వు కూడా ఏంటి డాడీ ఇలా మాట్లాడుతున్నావు? ఇష్టపడ్డాము, చేసుకుంటున్నావు, అందులో తప్పేంటి అంది తార. చెంపన చెయ్యి పెట్టుకొని సీరియస్గా ఆలోచిస్తున్న పూర్ణిమ కూతుర్ని ఉద్దేశించి, ఇంకో స్త్రీకి నీ మూలంగా అన్యాయం జరిగిపోతోంది. ఒక పచ్చటి కాపురం నీ మూలంగా కుప్పకూలిపోబోతోంది. అది ఆలోచించావా తారా అంది నూతిలో నుంచి వస్తున్నట్టు గొంతులో నుంచి మాటలు వస్తుండగా. దాంతో ఒక్కసారిగా ఫైర్ అయింది తార. వాట్ నాన్ సెన్స్ యు ఆర్ టాకింగ్ మమ్మీ? బ్లడీ సెంటిమెంట్స్ నా ముందు తేకు. ఈ మోడర్న్ డేస్లో కూడా ఈ అమ్మమ్మ తాతల కాలం నాటి కబుర్లేంటి? ప్రాక్టికల్గా ఆలోచించలేరా మీరు అంది తార ముఖం చిట్లించి, కోపాన్ని వ్యక్తం చేస్తూ. ఆ ఆఖరి మాటలతో దిమ్మ తిరిగిపోయింది పూర్ణిమ ప్రణయ్లకు. నిశ్చేష్టులై ఇద్దరూ శిలాప్రతిమల్లా కదలక మెదలక అలాగే కూర్చుండిపోయారు స్తబ్దులై. ఇదండి 3 తరాల కథ అనే ఈ కథ. విన్నారు కదా? ఇక మీరే ఆలోచించండి. ఏం చెప్పదలుచుకున్నారో కామెంట్ బాక్స్లో నాతో చెప్పండి. కథ చివర్లో ఎలాంటి ముగింపు కామెంట్స్ను నేను చేయదలుచుకోకని ఆ పని మీకు ఒప్పచెప్పాను. మీ అభిప్రాయాల కోసం ఎదురు చూస్తూ ఉంటానని చెప్తూ ఇంతటితో ఇక సెలవు తీసుకుంటాను. వచ్చే వారం మరో ఆలోచనాత్మకమైన కథతో మళ్ళీ కలుసుకుందాం. ధన్యవాదాలు.